75 లక్షలు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు బడ్జెట్లో 53 కోట్లు పెడితే పెట్టిన ఖర్చు 5 కోట్ల రూపాయలు. విదేశాల్లో చదువుకునే గిరిజన విద్యార్థుల కోసం బడ్జెట్లో పెట్టిన డబ్బులు 38 కోట్లయితే పెట్టిన ఖర్చు కేవలం 16 కోట్ల రూపాయలు. అధ్యక్ష, ఆనాడు కేసీఆర్ గారు గిరిజనులకు 10% రిజర్వేషన్ అంటే 10% రిజర్వేషన్ ఇచ్చాం, తండాలను గ్రామ పంచాయతీలు చేశాం, తండాలకు రోడ్లు వేసే ప్రయత్నం చేసినాం. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష? ఇలా గిరిజన పిల్లల స్కాలర్షిప్ల కోసం బడ్జెట్లో పెట్టిన నిధులు ఖర్చు చేయకుండా 1750 కోట్ల రూపాయలు ఇలా గిరిజన విద్యార్థుల డబ్బుల మీద కోత పెట్టారు. అధ్యక్ష, ఒకవైపు నిధులు మళ్లిస్తున్నారు, ఇంకొక వైపు గిరిజనుల భూములన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భట్టి గారు, మరి అధికారులు మీ దృష్టికి తెచ్చారో లేదో, ఎంత జిమ్మిక్ అంటే మీ బడ్జెట్ నాకైతే చాలా బాధతో మాట్లాడుతున్నారు. అధ్యక్ష, హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఈసారి బడ్జెట్లో ఎన్ని డబ్బులు పెట్టారు? ఏదో 7,000 కోట్ల చిల్లర పెట్టిండ్రు. దాంట్లో జీతాలు హడ్కో అప్పులు గట్టంగా మిగిలేది 5,500 కోట్లు మిగులుతాయి. అయితే ఇందిరా మిల్లకు ఆ పెట్టిన 5,000 ఇండ్లు ఎట్లా పెట్టింది తెలుసా సార్? ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్. పాపం ఎస్సీలకు ఇవ్వాల్సిన ఎస్డిఎఫ్ డబ్బులను ఇందిరా మిల్లకు అంటే బీసీ గాని ఓసీలు గాని ఇల్లు కట్టరా అధ్యక్ష? పెట్టిన 5,000 కోట్లలో అధ్యక్ష ఎస్టీ ఎస్డిఎఫ్ కింద 3,124 కోట్లు పెట్టారు. ఎస్సీ ఎస్డిఎఫ్ కింద 3,535 కోట్ల రూపాయలు. మొత్తం హౌసింగ్ పేరు మీద ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ కింద పెట్టేసి ఏమనంటే ఎస్డిఎఫ్ కు నిధులు పెట్టామని చెప్పి దాంట్లో మాయ చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులను కూడా మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఇంత దారుణమా అధ్యక్ష? మీరుండి ఈ రకంగా మళ్లించడం ఇది మీకు తగదు అని చెప్పి మీరు ఆన్సర్ చేయండి సార్. లాస్ట్ లెట్ మీ కంప్లీట్ సార్, టైం అవుతుంది ప్లీజ్. బీసీ వెల్ఫేర్ అధ్యక్ష, బీసీ వెల్ఫేర్ లో అధ్యక్ష 2014-15లో 1,090 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే మేము దిగిపోయే నాటికి 4,000 కోట్ల రూపాయలకు పెంచినాం అధ్యక్ష. కానీ మీరేం చేశారు? 2024-25లో బీసీలకు మీరు ఖర్చు పెట్టిన డబ్బు 3,067 కోట్లు మాత్రమే, తగ్గింది. మా పీరియడ్ కంటే బీసీల పట్ల 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో మీరు తక్కువ ఖర్చు పెట్టినారు. చెప్పుడేమో ఘనం, ఆచరణ శూన్యం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని, బీసీ సప్లై అమలు చేస్తామని, కానీ ఇలా చేసింది ఏంటంటే 20,000 కోట్లు అని చెప్పిండ్రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 1,000 కోట్లు తక్కువ చేసి కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే 50% జనాభా ఉన్న బీసీల మీద ఖర్చు పెట్టినారు. అధ్యక్ష, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ చేనేత కార్మికులకు చేనేత బంద్ అయింది, థ్రిఫ్ట్ బంద్ అయింది, రంజాన్ బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ అయినాయి, గొల్ల కుర్మలకు గొర్రెలు బంద్ అయినాయి, ముదిరాజ్ బెస్త సోదరులకు చేప పిల్లలు బంద్ అయింది, గౌడన్నల కళ్ళు దుకాణాలపై దాడులు పెరిగినాయి, మద్యం షాపుల్లో 25% రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ మాట తప్పారు, బీసీ యువతకు 10 లక్షల వడ్డీ లేని రుణాలని చెప్పి మాట తప్పారు. ఆ బీసీ ఆత్మగౌరవ భవనాలు అద్భుతంగా కేసీఆర్ గారు నియోపోలిస్ లో కోకాపేటలో ఇస్తే అక్కడ మేము పూర్తి చేసిన గొల్ల కుర్మల భవనానికి వెళ్లి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసి వచ్చింది తప్ప 2.5 సంవత్సరాల మీ పాలనలో బీసీ ఆత్మ గౌరవ భవనాలకు 1 రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదంటే బీసీల మీద మీకు ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీలో మనకు అర్థమైతా ఉంది. అధ్యక్ష, టైం సార్, దయచేసి సార్, సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి మాట్లాడుతుంది సార్, దయచేయండి సార్. 2 hours టైం ఇచ్చినాం, కంక్లూడ్ చేయండి. 2 గంటలు మైనార్టీల గురించి, ముస్లిం మైనార్టీల గురించి కూడా ఒకసారి విందాం. అధ్యక్ష, మీరు కంక్లూడ్ చేయండి సార్. ఒక్క నిమిషం వినండి సార్. మైనార్టీల విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందో ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, భట్టి సాబ్, ఆ బడ్జెట్ में कांग्रेस पार्टी इलेक्शन मैनिफेस्टो में आप लोग बताए कि माइनॉरिटी बजट 4,000 करोड़ रुपया देंगे बोल के आप वादा करें। परसों पिछले बजट में आप लगाए 3,500 करोड़, लेकिन खर्च कितना हुआ? सिर्फ 1,600 रुपया खर्च करे। दैट मीन्स इट्स ओनली 45%। बजट में लगाए कम, लेकिन उसमें खर्चा आधा भी नहीं करे, सिर्फ 45% खर्च हुआ है। बीआरएस का क्या काम है मैं बताना चाहता हूं। 2019 और 20 में हमने हमारा गवर्नमेंट में 94% खर्च करे, 2020-21 में 72% बजट में खर्च करे, 21-22 में 80% खर्च करे,
22-23 में 96% खर्च करे, 23-24 में फिर 80% खर्च करे। लेकिन कांग्रेस सरकार आने के बाद 24-25 में आप सिर्फ 53%, 53% खर्च करे। 25 और 26 में ये साल में सिर्फ 45% खर्च करे। बात करोड़ों में है, काम तो पकड़ों में भी नहीं है आपका। पैसे नहीं दे रहे, पहले बोले 4,000, रखे 3,500, लेकिन खर्च करे सिर्फ 1,600 करोड़ रुपया। ये कुछ भी आप कोई भी वादा मुसलमानों के लिए जो करा, एक भी वादा आप नहीं निभाया। उर्दू अकेडमी में 130 बच्चे काम करते, उर्दू अकेडमी में जो बच्चे काम कर रहे उन लोगों को 9 महीने से उर्दू अकेडमी में सैलरी नहीं मिल रहा है। इमाम मोहम्मद साहब को आप 12,000 देते बोले, लेकिन आज तक नहीं दिए। टिमरी स्कूल जो केसीआर साहब ने लगाए, एक जमाने में जब केसीआर साहब के टाइम में 1,20,000 बच्चे पढ़ते थे, लेकिन आपके सरकार आने के बाद 30,000 बच्चे टिमरी स्कूल में कम हो चुका है। आप सोचिए, रिव्यू करिए। आप बहुत मंत्री गाరు వెంకయ్య గారు स्पीकर साहब, आप ये लोग इलेक्शन के 2014 इलेक्शन के पहले ये लोग वादा कर रहे थे 12% रिजर्वेशन देंगे मुसलमान को। हम तो 5% बोल के कोर्ट में आए तो 4% रिजर्वेशन देके आज गरीब बच्चे डॉक्टर इंजीनियर बढ़ रहे। आप 12% का कभी बात करें? रिजर्वेशन कोई इंडिया में कोई भी नहीं है। हम लड़के सुप्रीम कोर्ट तो लड़के 12% रिजर्वेशन बोल के लोग वोट डाल लिए मगर रिजर्वेशन का बोलिए। हम पढ़ने लिखने पर 4% रिजर्वेशन जो कांग्रेस पार्टी है, जो सेक्युलर पार्टी, आज भी देखो गरीबों को आप रमजान का तोहफा हम क्या दे रहे, आप क्या दिए थे? आज परसों में रमजान हो गए हैं, आप एक बार गांव में जाकर पूछिए रमजान तोहफा हम क्या दिए, आप क्या दिए? వేముల వీరేశం గారు ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా రెండుసార్లు మంత్రి అయినా మీకు హరీశ్రావు గారు చాలా సార్లు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కంక్లూడ్ చేయమని చెప్తున్నాను. చాలా సభ్యులు ఇదైనా మీకు చాలా సమయం ఇచ్చారు. 1 గంట 30 నిమిషాలు మాట్లాడినారు. మిగతా సభ్యులు చాలా మంది ఉన్నారు. 3 రోజుల నుంచి మీరు కంక్లూడ్ చేయండి, గౌరవం ఉంటుంది. చేయండి దయచేసి. స్పీకర్ సార్, 3 రోజుల నుంచి చిన్నపిల్లలు చదువుకున్నట్టు నిద్రపోకుండా జ్వరం వస్తే 12 గోళీలు బుక్ చేసి ప్రిపేర్ అయ్యి వచ్చిన సార్. ఇంత కష్టపడి రాష్ట్రానికి మేలు చేయాలి, కొన్ని సూచనలు ఇవ్వాలని వచ్చినాం సార్. మా గొంతు నొక్కకు సార్. అరే, మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోతే కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి మైక్ కూడా ఇయ్యరా సార్? సార్ ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి. దయచేసి ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి. ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి. ఒక అరగంట సార్. నా మీద కుట్ర చేస్తున్నారు సార్ శ్రీధర్ బాబు గారు, ఇది మీకు తగదు సార్. నేను మాట్లాడితేనే మైక్